నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. పొద్దున్న 7 గంటలకు హేమంత్కి మెలకువ వచ్చింది. రోజు 5:30కు లేచి యోగా చేసేవాడిని. ఇవాళ ఎందుకో మేలుకువ రాలేదు అని అనుకుంటూ వాష్రూంకి వెళ్లి ఫ్రెష్ అయి స్నానం కూడా చేసి డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చాడు. తను బయటికి రాగానే చెల్లి రూంవైపు అడుగులు వేస్తుండగా పనివాళ్లు తనవైపు కొత్తగా చూడ్డం గమనించాడు. ఎందుకు ఇలా చూస్తున్నారు అనుకుంటూ చెల్లి రూంలోకి అడుగుపెట్టగానే అక్కడ సతీష్ నిద్రపోతూ కనిపించాడు. వీడు ఎక్కడ ఉన్నాడు ఏంటి? ఇది కావేరీ రూం కదా, లేదా ఇది కిషోర్, సతీష్ రూమా అని అనుకుంటూ ఆ పక్క గదివైపు అడుగులు వేస్తుండగా ఆకాష్ అక్కడున్న పనివాళ్లని వెళ్ళి మీ పని చేసుకోండి, ఎందుకు ఇక్కడ ఏం చూస్తున్నారు అని తిట్టడం వినిపించేసరికి అటూ తల తిప్పాడు. అక్కడ కావేరి కిషోర్ చెయ్యి పట్టుకుని కిషోర్ ఒడిలో నిద్రపోతూ ఉంది. తను ఎక్కడ జారిపోతుందో అని జారకుండా గట్టిగా పట్టుకుని కిషోర్ కూడా అలాగే నిద్రపోతున్నాడు. అలా పరాయి ఇంటిలో ఇద్దరూ అలా పడుకునేసరికి హేమంత్కి కోపం వచ్చేసింది. వేగంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అక్కడికి వచ్చాడు. కావేరీ, కిషోర్ అని కోపంగా అరిచాడు. ఆ అరుపులకి కిషోర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా హేమంత్ చాలా కోపంగా కనిపించాడు. ఇటు సతీష్ కూడా లేచి ఓళ్లు విరుచుకుంటూ టైం చూశాడు. 7 అవుతుంది. ఇక్కడ కూడా అంత పొద్దున్నే లేచావా? ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాక్టీస్ చేస్తావు అని అనుకుంటూ వాష్రూం వైపు చూశాడు. నిద్రమత్తులో తలుపు వేసి కనిపించింది. వాష్రూంలో ఉన్నావా? తొందరగా రారా, నేను కూడా వాష్రూంకి వెళ్ళాలి అని పెద్దగా చెబుతూ మంచం దిగి బయటికి వచ్చాడు. అప్పుడే హేమంత్ అరుపులు వినిపించి అక్కడికి వచ్చాడు. అలా వచ్చిన సతీష్కి తన ఒడిలో కావేరిని ఉంచుకుని కిషోర్ కనిపించాడు. వీడు లోపల లేడా? ఇక్కడ ఈ పిల్లతో ఏం చేస్తున్నాడు అని వాళ్ళిద్దర్నీ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. హేమంత్ అరుపులకు కళ్ళు తెరిచిన కిషోర్ అక్కడ హేమంత్ని చూసి కంగారుపడుతూ లేవబోయి తన ఒడి బరువుగా ఉండేసరికి కిందకి చూసుకున్నాడు. తన కడుపువైపు ముఖం పెట్టుకుని నిద్రపోతున్న కావేరి కనిపించింది. తల ఎత్తి చూస్తే దూరంగా పనివాళ్లు ఆకాష్ మెట్లమీదనుంచి పూజిత రావడం గమనించాడు. వెంటనే కిషోర్ కావేరి చేతిలో ఉన్న చేతిని విడిపించుకుని మేడం, లేవండి లేవండి అన్నాడు. ఓరేయ్ కిషోర్, ఎందుకురా నన్ను లేపుతున్నావు? అసలే రాత్రంతా నిద్రలేదు. నీకు కూడా నిద్రలేదుగా, నోరు మూసుకుని పడుకో, నన్ను కూడా పడుకోనివ్వు అని మత్తులో పెద్దగా చెప్పింది. అది వినగానే హేమంత్ ఇంకా కోపం వచ్చేసి కళ్ళు ఎర్రబడిపోయాయి. ఆకాష్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సతీష్కి ఆశ్చర్యం కలిగింది. హేమంత్ కోపాన్ని చూశాక భయం కూడా కలిగింది. కిషోర్కి మాత్రం ఎలా ఫీల్ అవ్వాలో కూడా అర్థం కాక హేమంత్ వైపు బెదురుచూపులతో చూస్తూ కావేరిని తడుతూ మేడం లేవండి, తెల్లారిపోయింది అని చెబుతూ కావేరివైపు చూడగానే కావేరి డ్రెస్ కొంచెం పక్కకు జరిగి కనిపించింది. వెంటనే కిషోర్ దాన్ని సరిచేసేశాడు. తెల్లారిపోతే ఏమైందిరా, అసలు రాత్రి నేను పడుకున్నానా? ఎంత టెన్షన్ పడిపోయాను అని సోఫాలో నుంచి తల ఇటువైపు తిప్పుతూ రాత్రి 3 సార్లు కింద పడ్డాను. తర్వాత నిన్ను గట్టిగా పట్టుకోమంటే పట్టుకున్నావు. అయినా నిద్ర సరిపోలేదు. ఇలాగే నన్ను గట్టిగా పట్టుకుని ఉండు, నేను నిద్రపోతాను అని చెబుతూ మామూలుగా ఒకసారి కళ్ళు తెరిచి మళ్లీ మూసింది. ఈ గ్యాప్లో తన అన్నయ్య కనిపించినట్టు అనిపించేసరికి మామూలుగా కళ్ళు తెరిచి చూసింది. ఎర్రబడ్డ కళ్లతో కోపంగా ఆవేశపడుతూ నిలబడ్డ హేమంత్ని చూడగానే అమ్మయ్యా, దెయ్యం నిన్ను వదిలేసింది అన్నమాట. రాత్రి ఎంత కంగారు పడ్డానో
అని ఆనందంగా లేచి అన్నయ్య దగ్గరకు వెళ్ళింది. నువ్వు చేసిన పనులు ఏమిటి? అసలు మీరిద్దరూ ఇక్కడ పడుకోవడం ఏమిటి? అని కోపంగా అడిగాడు. మరి రాత్రి హాయిగా పడుకుంటుంటే 11:30 దయ్యం వచ్చి లేపింది అన్నయ్య. వీడి కాలర్ పట్టుకున్నందుకు సారీ చెప్పి వీడి దగ్గరే ఉండమని చెప్పింది. వీడు రూంలో పడుకుందామంటే అక్కడ బాగోదని ఇక్కడికి తీసుకొచ్చాడు. అసలు రాత్రి నాకు అని చెబుతూ ఉండగానే హేమంత్ ఛళ్లున కావేరి చెంపమీద కొట్టేశాడు. నిద్రమత్తులో అలా నిలబడి చెప్పేస్తూ ఉందేమో ఒక్కసారిగా హేమంత్ చెయ్యి బలంగా తన చెంపను తాకేసరికి ఒక్కసారిగా పక్కకి పడిపోయింది. అది చూసి కిషోర్ వేగంగా వచ్చేసి మేడం అంటూ ఆమె భుజాలు పట్టుకుని లేపేశాడు. కావేరి చెంపమీద హేమంత్ 5 వేళ్ల గుర్తులు పడిపోయి ఉన్నాయి. పెదవి దగ్గర తగిలిందేమో చిట్లి రక్తం కారుతూ ఉంది. అయ్యో! రక్తం వస్తుంది మేడం అని కిషోర్ కంగారు పడిపోయాడు. ఎందుకు నన్ను కొట్టావు? అని కోపంగా అడిగింది కావేరి. కొట్టాలా? నరకాలా? నువ్వు చేసిన పని ఏమిటి? నిన్న షాప్కి తీసుకెళ్తే దయ్యం దయ్యం అని వీడ్ని అతుక్కుపోయావు. పోనీలే అని వదిలేశాను. ఇప్పుడు హాల్లో వీడు ఒడిలో పడుకుని ఉన్నావు. వైజాగ్కు వెళ్తానని చెప్పి సూర్యాపేటలో మా బస్సు ఎక్కేసి మా వెనకాలే వచ్చావు. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇద్దరు పిచ్చి వాళ్లలాగా ఏవేవో కథలు చెబుతూ మమ్మల్ని పిచ్చెక్కిస్తున్నారా? నిజం చెప్పండి. మీ ఇద్దరూ ప్రేమికులు కదా? డైరెక్టుగా నాన్నతో చెప్పడానికి భయమేసి ఇలా పిచ్చి వేషాలు వేసుకుంటూ ఉన్నారు కదా అని కోపంగా అరిచాడు. మేమిద్దరం ప్రేమికులమేమిటి? ఒకవేళ నిజంగా ప్రేమికులమైతే ధైర్యంగా నాన్నతో చెబుతాను. అంతకంటే ముందు నీ దగ్గరికి వీడి చేయి పట్టి లాక్కొచ్చి నిల్చోపెట్టి చెబుతాను. అంతేగాని అబద్ధం చెప్పను. నిజంగా నాకు దయ్యాలు కనబడుతున్నాయి అని కావేరి అరిచింది. ఏంటే అరుస్తున్నావు? తప్పు చేసింది కాకుండా నా మీద అరుస్తున్నావా? వైజాగ్కి వెళ్తావు అన్నదానివి అసలు సూర్యాపేట బస్సు ఎందుకు ఎక్కావు? అని కోపంగా అడిగాడు. నేను వైజాగ్ బస్సు ఎక్కి కళ్ళు మూసుకుని నిద్రపోయాను. నిద్రలో వైజాగ్ బస్సు దిగి ఆటో ఎక్కి అటు సూర్యాపేటలో బస్సు ఎక్కినట్టు కలవచ్చింది. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే నేను నిజంగా మీ బస్సులోనే ఉన్నాను. నువ్వు నమ్మవులే. నీకు తెలుసా? కలలో ఆటోలో నామీద చెయ్యి వేయబోయే వాడిని కొట్టేశాను. రోడ్డుమీద నిలబడితే ఏడిపించడానికి వచ్చిన 2 యువకుల్ని చెట్టుమీదకు విసిరేశాను. అది నిజమా అబద్ధమా తేల్చుకోలేక నేనే చచ్చిపోతున్నాను. ఒకవైపు నా నిశ్చితార్థం ఆగిపోయింది, ఇంకోవైపు ఈ దయ్యం నా వెంటపడింది, ఇటువైపు మేడం మేడం అంటూ వీడున్నాడు. వీడిని పట్టుకుంటే దయ్యం కనిపించటం లేదు. పట్టుకోకపోతే దయ్యం, పట్టుకుంటే నువ్వు ఇద్దరు నన్ను చంపేస్తే ఎలా? అని కావేరి కూడా కోపంలో పెద్దగానే అరిచింది. మళ్ళీ కహానీలు చెబుతున్నావా? నువ్వు చెప్పేవి ఎవరైనా నమ్మేటట్టు ఉన్నాయా? పోనీలే అని వదిలేస్తుంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నావు. చేయాల్సినవన్నీ సైలెంట్గా చేస్తున్నావు అని కోపంగా మళ్ళీ కావేరిమీద చెయ్యి ఎత్తాడు. వెంటనే కావేరీని పక్కకు జరిపి ఆ దెబ్బ తాను తినడానికి సిద్ధమయ్యాడు కిషోర్. ఇటు ఆకాష్ హేమంత్ చెయ్యి పట్టుకున్నాడు. హేమంత్ కోపంగా తన చేయి పట్టుకున్నది ఎవరా అని చూశాడు. అక్కడ ఆకాష్ కనబడగానే తాను ఎక్కడ ఉన్నాడో గుర్తుకు వచ్చింది. వెంటనే కోపంగా ఆయాసపడిపోతూ, సారీ ఆకాష్, మీకు ఏదో చేయాలని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అనవసరంగా ఏదేదో జరిగిపోతుంది అని చెప్పాడు. ఆగు హేమంత్, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? కొంచెంసేపు ఆగు. అసలు
ఏం జరిగిందో కనుక్కో అని చెప్పాడు. అసలు వీడు వచ్చాకే ఇదంతా జరిగింది. వీడు వచ్చిన తర్వాత ఏదీ ఒక్కటి కూడా కరెక్టుగా జరగలేదు. అసలు 10 గంటల 30 నిమిషాలకి వైజాగ్లో ఉన్నవాడు 12 గంటల 30 నిమిషాలకి హైదరాబాదులో మా ఇంటిలో ఎలా ఉన్నాడు? ఓరేయ్ కిషోర్, నువ్వైనా నిజం చెప్పు. మీరిద్దరూ కలిసి నన్ను ఫుల్ చేస్తున్నారు కదా అని అడిగాడు. కాదు సార్, నేను వైజాగ్లో కళ్ళు మూసుకుని హైదరాబాదులో మీ ఇంటి బీరువాలో కళ్ళు తెరిచాను. అది ఎలా వచ్చానో నాకు తెలియదు. మేడం సూర్యపేట బస్సు ఎందుకు ఎక్కారో నాకు తెలియదు. నిన్న రాత్రి మాత్రం దయ్యం వచ్చిందని భయపడుతూ నా గదిలోకి వచ్చారు అని చెప్పాడు. హేమంత్ ఇంకా కోపం పెరిగేసరికి ఒక్కసారిగా కిషోర్ కాలర్ పట్టుకుని, ఇద్దరు కలిసి కూడా బలుక్కుని అబద్ధాలు చెబుతున్నారు కదా. ఇంతవరకు మా చెల్లి ఉందని నిన్ను ఏమి చేయలేదు. అరెస్టు చేసి జైల్లో వేసి లాఠీతో కొట్టిన చోటు కొట్టకుండా కొట్టానంటే దెబ్బకు నిజాలు నోటినుంచి తన్నుకుంటూ వస్తాయి. నిజం చెప్పు అని అరిచాడు. అది చూడగానే కావేరి టెన్షన్ పడిపోతూ వేగంగా అన్నయ్య దగ్గరికి వచ్చింది. ఇందాకటినుంచి అన్నయ్య తనను కొట్టాడని కోపంగా నిలబడింది. కాని అన్నయ్య కిషోర్ కాలర్ పట్టుకుని సరికిదయ్యం మళ్ళీ అన్నయ్యని ఏమన్నా చేస్తుందేమో అని భయపడిపోయింది. ఎంతైనా తన అన్నయ్య కాబట్టి గబగబా వచ్చేసింది. ఏం చేస్తున్నావు అన్నయ్య? వీడికి కాలర్ ఎందుకు పట్టుకున్నావు? వీడికి దయ్యాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందనుకుంటా. నిన్న నేను కాలర్ పట్టుకున్నానని దయ్యం రాత్రంతా సినిమా చూపించింది. ఇప్పుడు నువ్వు పట్టుకుంటే నిన్నేం చేస్తుందో అని భయపడుతూ చెప్పింది. మళ్ళీ దయ్యమంటావు? పగలు రాత్రి నీకు దయ్యాలు ఎక్కడినుంచి కనిపిస్తున్నాయి? అని కిషోర్ కాలర్ పట్టుకునే కావేరికి జవాబు ఇచ్చాడు హేమంత్. నువ్వు వీడి కాలర్ వదులు అని కిషోర్ మీదనుంచి హేమంత్ చేతుల్ని విడదీసింది. వీడి పరిచయం లేదంటావు. మళ్ళీ వీడి కాలర్ విడిపించడానికి నా దగ్గరకే వస్తావు. దయ్యం గీయం అని స్టోరీలు చెప్తావు. మళ్ళీ వీడికి అతుక్కుపోతున్నావు. ఒకవేళ నిజంగా వీడిని ఇష్టపడితే ఈ దాగుడుమూతల ఆటలు ఆపేసి నాకు నిజం చెప్పు అని చెప్పాడు. అమ్మమీద ఒట్టేసి చెబుతున్నాను అన్నయ్యా. నాకు బెంగళూరు సంబంధం కావాలి, లేదా నేను ఉద్యోగం చేసుకుంటూ బెంగళూరులో అయినా ఉండాలి. అంతేకాని నేనేం వీడ్ని ఇష్టపడటం లేదు అని చెప్పింది. అలాగైతే వెంటనే వైజాగ్కి వెళ్ళిపో అని హేమంత్ చెప్పాడు. అది మాత్రం చేయొద్దు అని ఆకాష్ చెప్పాడు. నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని కాబట్టి మా ఇంటి చుట్టూ పోలీసులను కాపలా ఉంచుతాను అని చెప్పాడు. మీరు లేకుండా మీ చెల్లికి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టిన లాభం ఉండదు. పోని నీకు అంతగా ఇబ్బంది అయితే మీ చెల్లిని తీసుకుని మీరు వెళ్ళిపోండి. నా వల్ల ఇంకెవరికైనా ఇబ్బంది కలిగితే నేను కూడా భరించలేను అని చెప్పాడు ఆకాష్. హేమంత్కి ఏం చేయాలో తోచక ఓఫ్ అని నిట్టూరుస్తూ చిరాకుపడి, ఇంకా నా దగ్గరే ఉండు. రాత్రికూడా గదిలో ఇంకో మంచం వేయిస్తాను. నీ దగ్గరికి ఏ దయ్యం వస్తుందో నేను చూస్తాను అని చెప్పాడు. ఆ మాట అన్నావు చాలు. నేను కూడా నీ దగ్గరే ఉంటాను అని కావేరి ఆనందంగా చెబుతూ అన్నయ్యను చుట్టుకుంది. ఇలాంటివి చేసి నన్ను ఐస్ చేయాలని చూడకు. ఇవాళ నీ దగ్గరే ఉంటాను కదా. నాకు ఏదైనా తేడాగా అనిపించాలి, నువ్వు ఏం చెప్పినా ఇంక నేను వినను అని చెప్పాడు హేమంత్. కిషోర్కి కావేరి ఆనందంగా ఉండేసరికి తనకి ఆనందంగా అనిపించింది, కాని కావేరి ఇంకా అన్నయ్య దగ్గర ఉంటాను అనేసరికి బాధగా అనిపించింది. నిన్న రాత్రినుంచి తన దగ్గరే ఉంది. పైగా తన ముందే జీవితాంతం కిషోర్తో ఉంటాను అని చెప్పింది. ముందునుంచే కావేరి అంటే ఇంట్రెస్ట్ చూపించే
కిషోర్కి నిన్న ఆ మాట విన్న తర్వాత తన మనసు తన కంట్రోల్లో లేక ఏవేవో ఊహల్లో తేలిపోయింది. అందుకే ఇప్పుడు కొంచెం ఫీలయ్యాడు. కావేరి అన్నయ్య, ఇవాళ ఫుల్ డే నీతోనే ఉంటాను అని చెప్పి స్నానం చేసి వస్తాను. వేగంగా తన గదిలోకి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. భయపడుతూ భయపడుతూ లోపల తొంగి చూసి ఏమి కనిపించకపోయేసరికి మళ్ళీ వెనక్కి తిరిగి, ఇక్కడే ఉండు, అన్నయ్య ఎక్కడికి వెళ్లకు అరిస్తే నువ్వేరా అని చెప్పి గదిలోకి వెళ్ళింది. హేమంత్ దృష్టి పూజితమీద పడింది. పూజిత ఇదంతా పట్టించుకోకుండా కోపంగా ఆకాష్ వైపు చూస్తూ ఉంది. తాము చేసే గొడవల వల్ల పూజితకి కోపం వచ్చిందేమో అని అనుకున్నాడు. కొంచెం ఫీల్ అయ్యాడు కూడా. పూజిత మామూలుగా వచ్చి సోఫాలో కూర్చుంది. సాగర్, అంకుల్ అంటూ కిషోర్ దగ్గరికి వెళ్లాడు. కిషోర్ సాగర్ ని ఎత్తుకుని మాట్లాడుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. సతీష్ కూడా కిషోర్ని అనుసరించిన తర్వాత లోపలికి వెళ్లిన తర్వాత బాగా తిట్టాడు. కిషోర్ ఆ మాటల్ని పట్టించుకోకుండా సాగర్తో ఆడుతూ ఫ్రెష్ అయ్యాడు. కిషోర్ సతీష్ రెడీ అయి సాగర్తో కలిసి బయటకు వెళ్లేసరికి కావేరి వచ్చి హేమంత్ పక్కనే కూర్చుని హేమంత్తో మాట్లాడుతూ ఉంది. ఇంకా అందరూ కూర్చుని టిఫిన్ చేస్తూ కిషోర్ కావేరివైపు చూస్తున్నాడు. కిషోర్ కావేరివైపు చూడటం ఆకాష్ గమనించాడు. హేమంత్ మాత్రం కావేరిని గమనించుకుంటూ కావేరితో కలిసి భోజనం చేస్తూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొట్టేటప్పుడు కోపంతో కొట్టేసినా తర్వాత రెడీ అయి వచ్చిన తర్వాత చెంపమీద తన వేలిముద్రలు చూడగానే బాధగా అనిపించింది. దానితో చెల్లిని పక్కకి కూర్చోబెట్టుకుని తనతో మాట్లాడుతూ ఉన్నాడు. టిఫిన్ అయిపోయిన తర్వాత కిషోర్ బయట సాగర్తో ఆడుతూ ఉన్నాడు. అప్పుడే ఆకాష్కి 2 ఫోన్లు వచ్చాయి. మరి 2 రోజుల్లో తమ క్లాత్తో మీట్ అవ్వాల్సిన కంపెనీ తమ పర్సనల్ కారణాల వల్ల సూరత్కి వెళ్తుందని, ఈ మీటింగ్ 10 రోజులకి పోస్ట్ ఫోన్ అయిందని ఒక ఫోన్ సారాంశం. 2వ ఫోన్ బాడీగార్డ్ నుంచి వచ్చింది. నిన్న ఆనంద్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అనంత్ ఇంటినుంచి అందరూ వచ్చారు. ఇంతవరకు అనంత్ స్పృహలో రాలేదు అని. ఈ మాటలు విని ఆకాష్ టెన్షన్ పడ్డాడు. హేమంత్ చిన్నగా కొడితే ఇంతవరకు అనంత్కి స్పృహ రాకపోవడమేమిటి? ఇది ఇప్పుడు ఎంత దూరం వెళ్తుంది? కాపాడ్డానికి మనోజ్ కూడా లేడు అని అనుకుంటూనే క్యాలెండర్ వైపు చూశాడు. సూరత్ కంపెనీతో మీట్ అవడానికి వాళ్లు ఇచ్చిన డేట్ సరిగ్గా అమావాస్య తరువాత 2వ రోజు. ఆ డేట్ చూసిన తర్వాత హేమంత్తో మాట్లాడడానికి హేమంత్ వైపు తిరిగాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జి. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.